ఇది నా థియరీ ఇక్కడి నుంచి మటుకు. ఓకే. ఓకే. హ్మ్. అది. సో, నా లెక్కలో ఏంటంటే ఎన్నికల్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కడుపు నిండిందనుకోండి, హ్మ్. ఫుల్‌గా భోజనం చేసి మీరు కడుపు నిండితే అప్పుడు మీకు తెలుస్తుంది. నేనిది, నేనది, నేనింత రాజుల కాలంలో రాజుని నేను గొప్పోడిని, పిచ్చోడిని, లేకపోతే ఆడు మంచోడు కాదు నేనే గ్రేట్ ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి చూసారా? అవెప్పుడొస్తాయంటే కడుపు నిండితే వస్తాయి. వాస్తవం. హ్మ్. అది. కడుపు నిండకపోవటం అనే దాని గురించి ఆలోచించుకుందాం. అంటే హ్మ్. ఏంటి? ఎకనామిక్ డిస్ట్రెస్ బాగా ఉందనుకో. ఓకే. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను వరల్డ్‌లో. మన హ్మ్. ఇండియా ఎగ్జాంపుల్స్ చెప్తా. మన తెలుగులో మాట్లాడుకుంటున్న ఇండియా వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ షో ఎక్కువగా ఇండియా హ్మ్. ఎగ్జాంపుల్స్ చెప్తా. 1967 ఇందిరా గాంధీ యాక్చువల్లీ ఓడిపోయింది ఎన్నికల్లో ఆవిడ. అవును. ఓడిపోతే ఏమైంది ఆవిడకి చాలా మటుకు ఓడిపోయిందప్పుడు. అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తే గవర్నమెంట్ రన్ చేసుకుందావిడ. 1960 నైన్